హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి కీ రిలీజ్ అయింది. ఒకవేళ మీకు రా స్కోర్ 72 వచ్చి ఫైనల్ రిజల్ట్ ఎంత వస్తుంది? అది 68 రావచ్చు. ఒకవేళ మీ ఫ్రెండ్కి రా స్కోర్ 50 వచ్చి ఫైనల్ రిజల్ట్ 75 కూడా రావచ్చు. అది ఇది ఎలా అవుద్ది అనేది చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ థింగ్, రా స్కోర్ అంటే ఏం లేదు. ఫస్ట్ మీకు ఈచ్ కరెక్ట్ అయిన క్వశ్చన్కి 1 మార్కు మైనస్ మీకు ఏవేవైతే రాంగ్ అయితే వాటిలో 1/3 మార్క్స్ తీసేయండి. తీసేస్తే మీకు ఏదైతే స్కోర్ వస్తుందో అదే మీకు రా స్కోర్ అవుతుంది. అసలు మీకు వచ్చిన రా మార్క్స్ ఎందుకు చేంజ్ అవుతాయి, నార్మలైజేషన్ అంటే ఏంటిదో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షిఫ్ట్లో ఎగ్జామ్ రాశారు అనుకుందాం. ఆ షిఫ్ట్ అనేది చాలా ఈజీగా వచ్చింది. ఈజీగా వచ్చినప్పుడు మీకు ఒక 70 మార్క్స్ వచ్చినాయి. మీ ఫ్రెండ్ ఇంకొక ఎగ్జామ్ రాశాడు, అంటే వేరే షిఫ్ట్లో ఎగ్జామ్ రాశాడు. మీ ఫ్రెండ్ పేపర్ అనేది చాలా టఫ్ వచ్చింది. టఫ్ రావడం వల్ల మీ ఫ్రెండ్కి ఏమైంది, 50 మార్క్సే వచ్చినాయి. ఈ 50 మార్క్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇద్దరికి న్యాయం చేయాలి కదా. సో న్యాయం చేయాలన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ టఫ్గా ఉన్న వాళ్ళకి మార్క్స్ యాడ్ చేస్తారు. ఓకే, సో ఎవరైతే ఈజీగా ఉన్నదో వాళ్ళని స్టేబుల్గా ఉంచుతారు. మ్యాక్సిమం తగ్గినైతే తగ్గారు, స్టేబుల్గా ఉంచుతారు. కానీ ప్రీవియస్గా కొన్ని ఎగ్జామ్లలో తగ్గియడం కూడా జరిగింది. ఎక్కువ శాతం అయితే తగ్గదు. ఓకే, సో ఈ నార్మలైజేషన్లో ఏం చేస్తారంటే తక్కువ వచ్చిన మార్క్స్ లేదా టఫ్ ఉన్న షిఫ్ట్ ఉంటుంది కదా, టఫ్ ఉన్న షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ యాడ్ చేస్తారు. మార్క్స్ యాడ్ చేసి వాళ్ళని ఏం చేస్తారు, పెంచుతారు. ఓకే, వాళ్ళ లెవెల్ పెంచి ఈక్వల్ చేస్తారంట. అంటే ఈజీగా ఉన్న షిఫ్ట్లకి ఈక్వల్ చేస్తారు. అది దేని ద్వారా చేస్తారంటే యావరేజ్ మార్క్స్. అంటే అన్న యావరేజ్గా ఈ షిఫ్ట్లో యావరేజ్ మార్క్స్ ఎంత వచ్చినాయి, ఈ షిఫ్ట్లో యావరేజ్ మార్క్స్ ఎంత వచ్చినాయి, వాటిని బేస్ చేసుకొని నార్మలైజేషన్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఏ షిఫ్ట్లో అయితే హార్డ్గా వస్తుందో వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంటుంది అన్నట్టు. ఈజీగా వచ్చిన వాళ్ళకి కూడా, ఇప్పుడు ఈజీగా వచ్చిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తే, హార్డ్గా వచ్చిన వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. అలా ఈ నార్మలైజేషన్ ఎవరికి బెనిఫిట్ అయింది అంటే ఎవరైతే టఫ్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసి యావరేజ్ మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఈ నార్మలైజేషన్ వల్ల బెనిఫిట్ అవుతారు. మీకు ఫైనల్ కట్ ఆఫ్ కానీ ఫైనల్ స్కోర్ కానీ నార్మలైజ్డ్ స్కోర్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఎవరికైతే నార్మలైజ్డ్ మార్క్స్ హైయెస్ట్ వస్తాయో వాళ్ళకు మాత్రమే ర్యాంక్ వస్తుంది అన్నట్టు. సో నార్మల్గా ఇప్పుడు మీకు చూపించే రా స్కోర్ మాత్రం యాస్టీస్గా ఇలానే ఉంటుందని మాత్రం అనుకోకండి. కంపల్సరీ నార్మలైజేషన్ అవుతుంది. నార్మలైజేషన్ మీదనే మీ ఫైనల్ ర్యాంక్ అనేది వస్తుంది. సో కాబట్టి మీ రా స్కోర్ని మీ ఫ్రెండ్ స్కోర్తో కంపేర్ చేసుకొని అనవసరంగా డిసప్పాయింట్ కాకండి. ఒకవేళ మీది టఫ్ షిఫ్ట్ అనుకోండి, కంపల్సరీ మీకు మార్క్స్ యాడ్ అవుతాయి. ఒకవేళ మీది ఈజీ షిఫ్ట్ అనుకోండి, సో కొంచెం కష్టమైనట్టు మార్క్స్ యాడ్ కావడం. సో దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో కింద కామెంట్లో మీ రా స్కోరు షిఫ్ట్ డేట్ కేటగిరీ కింద కామెంట్ చేశారనుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎవరెవరు ఎక్కడున్నారు అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మీకు ఏ టాపిక్ మీద కావాలో కామెంట్ చేయండి. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే నెక్స్ట్ వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.